హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్షణాలికే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి అమ్మమ్మ కాలం నాటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ రాగి పిట్టు అండి. దీనికోసం ముందుగా నేను హోమ్ మేడ్ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ ఉంది, అదే తీసుకుంటున్నాను. మీకు ఇది లేదు అనుకుంటే న్యూట్రీమిక్స్ వారి స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం ఎలా ఉండాలంటే ముద్ద కడితే ముద్ద అవ్వాలి, బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యే విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. తర్వాత ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని పైన తడిపిన ఒక పల్చటి కాటన్ క్లాత్ని ఉంచి ఒక తాడు తీసుకొని దాన్ని టైట్గా ముడి వేసేసేయాలి. ఆ తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న రాగి పిండిని దానిపైన ఈ విధంగా చూపిస్తున్న విధంగా వేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి స్పూన్తో. ఇది మెచ్యూర్ అయిన ఆడపిల్లలకి బ్యాక్ పెయిన్ తగ్గించడానికి, తర్వాత మోకాళ్ళ నొప్పులకి, బలంగా ఉండాలనుకున్న వాళ్ళకి అందరికీ పనిచేస్తుంది. వీక్లీ ఒక్కటి తీసుకున్న చాలండి, చాలా హెల్తీ రెసిపీ. సో ఇలా పెట్టుకున్న తర్వాత దాన్ని ఇలా క్లోజ్ చేసేసి దానిపైన ఒక స్పూన్ వాటర్ని చల్లి తీసుకోవాలి. ఈ మొత్తం బాల్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 15 to 20 minutes ఉడికించుకోవాలి. తర్వాత మనము చూస్తే మనం ఇలా స్పూన్తో కదిలిచ్చి చూస్తే మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బెల్లం, కొబ్బరి పొడి, ఇలాచీ పొడి, నెయ్యి ఇవి వేసుకొని బాగా కలుపుకొని ముద్దల్లా చేసుకొని తీసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.